నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మేము ఇప్పుడైతే ఒక విశిష్టమైన ప్రత్యేకమైన అద్భుతమైన టెంపుల్కి వెళ్తున్నాం. అది మన కర్ణాటకలోని మురుడేశ్వర్ టెంపుల్. ఇక్కడికి చేరుకోవాలంటే మీరు కార్స్లో కానీ బస్సెస్లో కానీ రావచ్చు. మేమైతే గోకర్ణ నుంచి మురుడేశ్వర్కి వెళ్తున్నాం. మీకు గోకర్ణ టు మురుడేశ్వర్ 70 కిలోమీటర్స్ ఉంటుందండి. కానీ మనకి గోకర్ణ నుంచి వెళ్ళాలంటే బస్సులు చాలా తక్కువగా ఉంటాయి. సో ఫస్ట్ మీరు గోకర్ణ టు మురుడేశ్వర్ వెళ్ళాలంటే ఫస్ట్ హొన్నావర్ చేరుకోవాలి. హొన్నావర్ టు మురుడేశ్వర్కి మనకి మినీ బస్సెస్ ఉంటాయండి. ఒకవేళ మీరు డైరెక్ట్ గోకర్ణ నుంచి హొన్నావర్కి బస్సులు దొరకకపోతే ఫస్ట్ మీరు గోకర్ణ టు కుమ్ట చేరుకొని అక్కడి నుంచి హొన్నావర్ వెళ్ళాలి. ఒకవేళ మీరు డైరెక్ట్ తెలంగాణ నుంచి రావాలనుకుంటే ఫస్ట్ హుబ్లీ చేరుకోవాలి. హుబ్లీలో మట్కల్, ఉడిపి, మంగళూరు బస్సులు ఎక్కి మురుడేశ్వర్ మెయిన్ రోడ్కి రావచ్చు. మీకు హుబ్లీ నుంచి మురుడేశ్వర్కి 210 కిలోమీటర్స్ వస్తుందండి. మెయిన్ రోడ్ నుంచి టెంపుల్కి జస్ట్ 2 కిలోమీటర్స్. మీరు టెంపుల్కి రావడానికి మీకు ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ అవైలబుల్ ఉంటాయండి. ఇదేనండి ఆలయం ఎంట్రన్స్. ఇలా వెళ్తే ఇది అంతా ఆలయం రోడే. మీరు ఒకవేళ ఇక్కడికి నైట్లో వస్తే మీకు లాడ్జెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి స్టే చేయడానికి. సో మీరు ఇక్కడ స్టే చేయొచ్చు. లాడ్జెస్ చాలా క్లీన్గా ఉంటాయి. ఇదేనండి మన మురుడేశ్వర్ టెంపుల్లోని గోపురం. ఇది మన దేశంలో అతిపెద్ద రాజ గోపురంగా పేరు పొందింది. ఇది సుమారు 249 అడుగులతో 18 నుంచి 20 ఫ్లోర్లతో ఉంటుంది. దీంట్లో మనకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. దీని నిర్మాణం 1990లో మొదలుపెట్టి 1998లో పూర్తి చేశారు. గోకర్ణలో రావణుడు ఆత్మలింగాన్ని లేపి ప్రయత్నం చేస్తుండగా అందులో నుంచి ఒక ముక్క విరిగి ఇక్కడ పడడంతో ఇక్కడ మురుడేశ్వర స్వామిగా నిలిచిండు. మరియు ఇక్కడ మరికొన్ని గుళ్ళు కూడా ఉంటాయి. వీటిని కూడా చాలా అద్భుతంగా నిర్మించారు. మనము ఇక్కడ వీటిని దర్శించుకోవచ్చు కూడా. ఇవి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాయి. ఇదేనండి బంగారు రథం. దీన్ని గోల్డెన్ చారియట్ అని కూడా అంటారు. దీంట్లో స్వామివారిని కూర్చోబెట్టి శివరాత్రి రోజున ఊరేగింపుతారు. ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇదే విఘ్నేశ్వరుని గుడి. మనము ముందు మహాదేవుని దర్శనం చేసుకునే ముందు ఈ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోవాలి. ఈ బీచ్ చాలా అందంగా కనిపిస్తుంది. ఈ మురుడేశ్వర్ టెంపుల్ మన అరేబియా సీ పక్కన నిర్మించబడింది. ఇక్కడ కార్తీక మాసం రోజున దీపాలతో గుడి చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. కార్తీక మాసం రోజున ఇక్కడికి భక్తులు తరలి వస్తారు. గుడిలో సాయంత్రం వేళల్లోనే దీపాలు వెలిగించవచ్చు. ఇక్కడ స్కూబా డైవింగ్ కూడా ఉంటుంది నేత్రాని ఐలాండ్ లో. మీరు కావాలంటే బుక్ కూడా చేసుకోవచ్చు. మనందరికీ తెలిసిందే మురుడేశ్వర్ అంటే పెద్ద గోపురం మరియు పెద్ద మహాదేవుని విగ్రహం. ఇప్పుడు మేమైతే అక్కడికి వెళ్తున్నాం. ఆ విగ్రహం చాలా ఎత్తులో ఉంటుంది. ఆ మహాదేవుని చూడాలంటే మనం తప్పనిసరిగా ఆ ఎత్తుపైకి వెళ్లాల్సిందే. ఈ ఈశ్వరుని ఎత్తు సుమారు 123 అడుగులతో ఉంటుంది. ఈ విగ్రహం 2006లో కట్టారు. మనం పైకి చేరుకోవాలంటే మెట్ల ద్వారా చేరుకోవచ్చు. కానీ కాళ్ళ నొప్పులు ఉన్నవారికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. మరియు ఇక్కడ విశేషణ ఏంటంటే గోకర్ణలో ఆత్మలింగం ఎలా వెలసిండు అనేది ఇక్కడ మనకి విగ్రహాల ద్వారా చూపించబడుతుంది. మరియు ఆ విగ్రహాలు ఆ పెద్ద శివుని కింద ఉంటాయి. మరియు ఆ విగ్రహాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.
పదండి ఇప్పుడు మనం లోపల ఉన్న విగ్రహాలను అయితే చూద్దాం. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. जटाटवी गलज्जल प्रवाह पावित स्थले गलेवलम्ब्य लम्बिताम्बुजङ्ग तुङ्गमालिकाम् टमट्टमट्टमट्टमन्निनाद भट्टमर्वयं चकार चण्ड ताण्डवं तनोतु नः शिवः शिवम्. ॐ नमः शिवाय ॐ नमः शिवाय. जटाकटाह सम्भ्रम भ्रमङ्गिलम्पि नर्झरि विलोल बीच वल्लरी विराजमान मूर्धनि. धग 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 ज्वल ललाट पट्ट पावके किशोर चन्द्रशेखरे रति प्रतिक्षणं मम. धराधरेन्द्र नंदिनी विलास बंधु बंधुरा स्फुर दिगंत संतति प्रमोद मान मानसे. कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदी क्वचित दिगंबरे मनो विनोद में तु वस्तुनि. लता भुजंग पिंगल स्फुरत फणामणि प्रभा कदम्ब कुंकुमद्रवा प्रलीप्त दिग्वधूमुखे. मदान्ध सिन्दूर स्फुरत्वगुत्तरीय मे दुरे मनो विनोद मद्दुतं बिभर्त भूत भर्तरी. ओम नमः शिवाय ओम नमः शिवाय. ఆ మహాదేవుడు మనకి ఇలా గంభీరంగా మరియు అద్భుతంగా దర్శనమిస్తాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనున్న ఒక బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.